డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులతో మంత్రి పొన్నం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఆర్టీసీ కార్మికులతో కలిసి పండగల సంబరాలు జరపాలని పిలుపునిచ్చారు. ఇక 2 రోజుల సమ్మెలోనే పలుమార్లు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11% పీఆర్సీ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వారితో పార్టీ క్యాడర్ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె జరిగినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఆ సమయంలో 30 మందికి పైగా కార్మికులు చనిపోయారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. కార్మికులు తమ కుటుంబ సభ్యుల్లాంటి వారేనని, వారితో ఎలాంటి విరోధం లేదని తెలిపారు. బండి సంజయ్ శివరాజకీయాలు చేయటం సరికాదని దుయ్యబట్టారు పొన్నం. ఇక సమ్మె సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించిన తీరు సరైంది కాదని వ్యాఖ్యానించారు.